స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు 16 నుంచి 31 వరకు అసలు 12 రాశుల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావ్యవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఆగస్టు 16 నుంచి 31 వరకు అండి అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మీనరాశి వారికి ఆగస్టు 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రాశిలోని రాహు, సప్తమంలో కేతు, వ్యయముందు శని వక్రీకరించి, అలాగే తృతీయముందు గురు కుజులు, అలాగే షష్టముందు రవి బుధ శుక్ర ప్రభావం. విశేషించి మీనరాశి వారికి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు పొందేటువంటి అవకాశము, అలాగే బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ముగుస్తాయని చెప్పవచ్చు. అలాగే నిరుద్యోగస్తులకి మంచి శుభవార్త, నూతన ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే దైవానుగ్రహం లేకపోయినప్పటికీ గ్రహ సంచార ప్రభావం వల్ల మీ యొక్క పనులన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి శక్తి మీకు ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఈ యొక్క 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అంతా మీదే అని చెప్పుకోవచ్చు. 12వ శని వక్రీకరించి ఉండడం మీనరాశి వారికి సంబంధించి ప్రధానంగా కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను గ్రహ సంచార ప్రభావాలు అనుకూలంగా ఉంటాయి. మాసాంతంలో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఈ యొక్క మీనరాశి వారికి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎక్కువ శాతము విందులు వినోదాల్లో మీ కుటుంబ సభ్యులతో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తరచూ ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వపరమైనటువంటి విధానాల వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు మాసాంతంలో ఏర్పడేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క మీనరాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. నిశ్చయ తాంబూలాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. విద్యార్థులకి సంబంధించి చేయు ప్రయత్నాల్లో మాసాంతము అనగా 26వ తారీఖు తర్వాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా విద్యాలయాల్లో ప్రవేశాన్ని పొందదలుచుకున్నప్పుడు 25వ తారీఖు లోపల ప్రవేశం కనుక ఉండే అవకాశం ఉంటే మీరు మంచి శుభ ఫలితాలు పొందుతారు. 25వ తారీఖు తర్వాత వచ్చేటువంటి పరిస్థితులు అనుకూలంగా లేని కారణం చేత కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేకపోతారు. అలాగే సెప్టెంబర్ వరకు కూడాను ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. అయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను సమస్యలు అనేటువంటివి ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు 75% ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సమస్యలు కూడా ధనముతోనే తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో మీకు ధన రాబడి అధికంగా ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత ఎప్పుడు లోపిస్తుంది, ఆనందంగా ఏ సందర్భాల్లో ఉంటారనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 16, 17 తారీఖుల్లో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అధిక ధన రాబడి గోచరం అవుతుంది. ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు, చేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు, మీ పేరు 10 మందికి చేరడం, తద్వారా మీరు ఆనందకరమైనటువంటి పరిస్థితి, మీ యొక్క తోటి ఉద్యోగస్తులు, తోటి పనివారి యొక్క సహాయ సహకారాల వల్ల మీరు మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడే అవకాశాలు మీకు మెరుగవుతాయని చెప్పవచ్చు. ఇక 18, 19 తారీఖుల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి చేతి వృత్తులు, కళా వృత్తులు, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. విద్యార్థులకి మంచి ఫలితం పొందుతారని చెప్పవచ్చు. ఇక 20, 21 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ఆకస్మికమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండడము, దూర ప్రాంత ప్రయాణానికి సూచనలుగా ఏర్పడము, అలాగే ఏ పని ఎందు చేసినా చిన్నపాటి ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. జిగ్జాగ్ వ్యవస్థగా ఉంటుంది. ఏ పని ఎందు కూడాను శ్రద్ధ లేకపోవడము, ప్రతి పని కూడాను వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 22, 23 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఈ యొక్క పనులని నేను పూర్తి చేసుకున్నాననే యొక్క సంతృప్తి భావన మీలో ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. సంతోషకరంగా భద్రతకరమైనటువంటి జీవితంలో మీరు ఉంటారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ 22, 23 తారీఖుల్లో ధన రాబడి కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 24, 25 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీరు
సంబంధించినటువంటి జాతకరీత్యా గోచారరీత్యా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. లౌక్యంతో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకునే విధానంగా మీ యొక్క ఆలోచనలు మీరు పదును పెట్టుకోండి. తద్వారా కుటుంబ సభ్యులతో మీకు దూరము అనేటువంటిది తగ్గుతుంది. అలాగే మీ కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ధనం కూడా ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 26, 27 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే దైవానుగ్రహము గ్రహానుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల తలిచినటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. అలాగే సోదర సోదరిమణులు బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీరు అన్ని రకాలుగా మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ కేసులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను మీకు పూర్తి అవుతాయి. అలాగే స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాల్లో మీరు ఒక నిర్ణయానికి వస్తారని చెప్పవచ్చు. పూర్వార్జితము, పిత్రార్జితము, తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తికి సంబంధించినటువంటి కొనుగోలు కానీ అమ్మకానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా 28, 29, 30, 31 ఈ 4 రోజుల్లో మాసాంతంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. వాహన పరంగా మీకు వాహన మరమ్మతుల పరంగా మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. గృహోపకరణాల కొనుగోలు కూడా ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక మాసాంతమైనటువంటి 30, 31 తారీఖులో కనుక మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. అలాగే డైట్ కంట్రోల్గా ఉన్నట్లయితే మీకు అన్ని రకాలుగా మంచి శుభ ఫలితాలు ఈ 28, 29, 30, 31 తారీఖుల్లో మీకు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఆలోచనలకే పరిమితమవుతాయి మీ పనులు, కార్యరూపం దాల్చలేకపోవడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ యొక్క మాసాంతంలో గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు 28, 29, 30, 31 తారీఖులో గోచరమవుతున్నాయి. కాబట్టి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారస్తులు అయితే వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలని గమనించుకోవాలి. అలాగే ధనం కూడా ఖర్చు పెట్టుకోకుండా 28, 29, 30, 31 తారీఖులో జాగ్రత్తలు పాటించినట్లయితే ఆకస్మిక ఖర్చులు మీకు తగ్గుతాయని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటే తప్ప విజయాలను ఎవరు కూడా పొందలేరు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 31వ తారీఖు రోజున శని త్రయోదశి సందర్భంగా అందున శని అధిపతిగా ఉన్నటువంటి పుష్యమి నక్షత్రము కావున విశేషంగా ఉండేటువంటి ఈ యొక్క పుణ్యతిథి రోజున మా ఆధ్వర్యంలో వృషభ, మిథున, కర్కాటక, సింహతులో, వృశ్చిక, మకర, కుంభ, మీనరాశి వారికి కూడా ఈ యొక్క శని దోషం ఉంది. కాబట్టి వృషభ, మిథున, కర్కాటక, సింహతులో, వృశ్చిక, మకర, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ఇప్పుడు మనం అందరం కూడా సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోష ప్రభావాలు. కావున ఈ యొక్క గత జన్మ కర్మదోష నివారణకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు, అలాగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 17,100 రూపాయల రుసుముతో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మా ఆధ్వర్యంలో జరిగేటువంటి పూజాది కార్యక్రమాల్లో మీ కుటుంబ సభ్యుల గోతనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మీనరాశి వారికి అండి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? మీనరాశి వారు ప్రధానంగా ప్రతిరోజు దుర్గా అష్టోత్తర పారాయణం చేయడము, వీలు కుదిరినప్పుడల్లా దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించుకోవడము, అలాగే ఏ కార్యక్రమానికి వెళ్తున్నప్పటికీ కూడాను తల్లిగారి యొక్క అనుమతి, తల్లిగారి ఆశీర్వచనము, గణపతికి నమస్కారం చేసుకుని కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పొచ్చు. అయితే ఈ చెప్పిన పరిహారాల వల్ల మీకు ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదంటే మీ యొక్క జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు కనుక పాటించినట్లయితే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారని చెప్పవచ్చు. గురుగారు, ఆగస్టు 16 నుంచి 31 వరకు అండి అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.